హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, నేనైతే మధ్యాహ్నం అంటే మార్నింగ్ అయిపోయిన పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా టైలరింగ్ అయితే చేసుకుంటాను అనమాట. డైలీ ఉంటే ఖచ్చితంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను. అయితే ఈరోజు అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్తో పాటు ఇంట్లో పనులు మధ్యాహ్నం నేనేం చేస్తుంటాను అనేది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను. అండ్ ఇదిగోండి, ఇక్కడైతే నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇది బుట్ట హ్యాండ్స్, అంటే చిన్న ఫ్రిల్స్ వస్తాయి కదా పైన 3/4 హ్యాండ్ వచ్చి, ఆ బుట్ట ఫ్రిల్స్ కోసం ఈ హ్యాండ్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఇది పైతాని పట్టు శారీ అండి. ఇదిగోండి, ఈ విధంగా వస్తుందన్నమాట. దీనికి పైపింగ్ అది హ్యాండ్స్కి వేసి నెక్ చుట్టూ కూడా పైపింగ్ వేసి మొత్తం కూడా రెడీ చేస్తున్నాను అనమాట. చాలా నైస్గా మంచిగా వచ్చిందండి పైపింగ్ అయితే. నేనైతే పైపింగ్ చాలా ఈజీ మెథడ్లో వేసేసుకుంటాను అనమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను మ్యాక్సిమం 1 బ్లౌజు కంప్లీట్ చేస్తున్నాను అంతే. లేదు అంటే 1.5 ఇలా చేస్తాను. అంతకు మించి అయితే ట్రై చేయను. అంతకు మించి ఉండవు కూడా. మాకు కస్టమర్స్ ఇక్కడ ఏరియా అంత డెవలప్డ్ ఏరియా కాదనమాట. అంటే నేను ఉన్న ప్లేస్ అంటే చుట్టూ ఇల్లు ఉండవు, ఒక 4-5 ఇల్లు ఉంటాయి చుట్టూ. ఇంకా బ్యాక్ సైడ్ ఉంటాయి, కానీ బ్యాక్ సైడ్ నేనైతే ఎవరికి తెలియదు కదా, ఇవ్వరు అనమాట. అందుకని నేనైతే ఎవరిని అడగను, ప్రెజర్ పెట్టాను అనమాట. బ్లౌజెస్లో ఏంటంటే ప్రెజర్ పెట్టకూడదండి. మనం ప్రెజర్ పెట్టామంటే వాళ్ళు ఏదో మనం తక్కువ కుడతామన్నా కూడా వాళ్ళు ఇది బాగా కుట్టట్లేదు, అందుకని ఏమో తక్కువకి ఇస్తుంది అన్నట్టుగా కూడా చూస్తారు. అండ్ కొంతమంది ఇచ్చి కుట్టించిన తర్వాత మళ్ళీ మనకి అమౌంట్ దగ్గరికి వచ్చేసరికి బేరం ఆడుతుంటారనమాట. అందుకనే తక్కువకి కుట్టకూడదు, మనం కోరి అడిగి కూడా కుట్టకూడదు అనమాట. ఆటోమేటిక్గా మనం కుడుతూ ఉంటే మనకి కస్టమర్స్ వస్తూనే ఉంటారు. మంచిగా కనుక కుట్టామంటే మనకి కస్టమర్స్ వాళ్ళంతట వాళ్ళే వస్తారండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను బుట్ట హ్యాండ్స్ కోసం ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా 3/4 హ్యాండ్కి చిన్న ఫ్రిల్స్ వస్తాయి కదా, ఆ ఫ్రిల్స్ అనమాట. అంతేకాకుండా నేను రోజుకి ఒకే బ్లౌజ్ కుట్టడానికి కారణం, ఎందుకంటే ఎక్కువగా కుడితే మళ్ళీ బ్యాక్ పెయిన్ ఏమైనా మళ్ళీ వస్తుందేమో అని భయం అండి. అంటే ఇంతకుముందు నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉంది. మా చిన్నబ్బాయి పుట్టాక ఒక 1 ఇయర్ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది వచ్చిందనమాట. దాన్ని తగ్గిన తర్వాత మళ్ళీ నేను టైలరింగ్ నేర్చుకున్నాను. అయితే తగ్గడం అంటే నేను మెడిసిన్ వాడడం ఇష్టం లేక కొన్నాళ్ళు వాడి ఆపేశాను. మనం శారీరకంగా కాకుండా మానసికంగా కూడా మన ధైర్యంగా ఉంటే ఎంతో కొంత మనకి ఆరోగ్యం అనేది కుదుట పడుతుందండి. మనం ఆరోగ్యం ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనం జడిసిపోయి భయపడిపోయి మరికొంచెం క్షీణించిపోతే ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అదే మనం ఎంత ధైర్యంగా ఉంటే అంత మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందన్నమాట. అలా అని నేను నిర్లక్ష్యంగా అయితే ఉండను. ఇంట్లో పనులు చేసుకుంటూ ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఖచ్చితంగా ఒక బ్లౌజెస్ అనేది కుడతాను అన్నమాట. నేను పిల్లలు స్కూల్కి వెళ్ళాక, ఆయన డ్యూటీకి వెళ్ళాక ఒక్కదాన్నే ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఆన్లైన్లోనే నేను కూడా టైలరింగ్ అనేది నేర్చేసుకున్నాను. ఇలా ఆన్లైన్ టైలరింగ్ నేర్చుకుని బ్లౌజెస్, ఫ్రాక్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా నేను కుట్టుకుంటాను అనమాట. నాతో పాటు మా సిస్టర్ వాళ్ళవి కుట్టేదాన్ని. అలా కస్టమర్స్ వరకు వచ్చానమాట. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనైతే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ నేర్చుకున్నాను అనమాట ఆన్లైన్లోనే. నేను ఎక్కడ పేమెంట్ అయితే ఎవరికి కూడా నేను పే చేయలేదు, నేర్చేసుకున్నాను అలాగే. అందుకే నాకు అందరూ అంటారు, గురువు లేకుండా శిక్షణ పూర్తి చేసావని.
అయితే నా గురువు యూట్యూబేనండి. గురువు లేరు అని వాళ్ళైతే అనుకోవాల్సిన పని అయితే లేదు. నా గురువు అయితే యూట్యూబేనండి. ఇప్పుడు కూడా నేనైతే యూట్యూబ్లో ఈ వీడియోస్ పెట్టినంత దీనిగా వచ్చానంటే మరి నేను బాగానే నేర్చుకున్న తర్వాతనే పెడుతున్నాను అనమాట. నేను 4 years అయిందండి నేను నేర్చుకుని. అంటే 1 year నేను నేర్చుకున్నాను. 1 year కంప్లీట్గా నేను మా వాళ్ళవి నావి కుట్టాను అనమాట. తర్వాత కస్టమర్స్ కుట్టి ఇప్పుడు 2 years అవుతుందన్నమాట. ఇలా అయితే నేనైతే నేర్చుకుని నా టైలరింగ్ అయితే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉండి బోర్ ఫీల్ అవ్వకుండా ఏదో టైంపాస్ చేసుకుంటూ అలాగే నా కాళ్ళ మీద నేను ఎంతో కొంత నిలబడాలి అంటే 1-2 కుట్టేసి ఏం సాధించేస్తామని కాదండి, ఎంతో కొంత నాకు నేను ధైర్యం చెప్పుకుంటానన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సరే అయిపోయింది. బ్లౌజ్ సెకండ్ హ్యాండ్ కూడా మొత్తం ప్రిపేర్ అయిపోయింది. నెక్కి పైపింగ్ వేసుకోవడమే మిగిలిందండి. ఇప్పుడు కరెంట్ అనమాట పోయింది. ఈ పని అయితే మధ్యలోనే ఉండిపోయింది. ఎంతసేపు వెయిట్ చేస్తామని చెప్పి నేనైతే మిషన్ ఎప్పుడూ కూడా కాలుతో తొక్కట్లేదండి. నేను స్టార్టింగ్ నేర్చుకున్నప్పటి నుంచి కూడా నేను ఎలక్ట్రికల్ మిషన్తోనే నేర్చుకున్నాను. ఎలక్ట్రికల్ మిషన్తోనే స్టార్ట్ చేశాను. అంతా దీని మీద అవుతుందన్నమాట. ఇదిగోండి నెక్కి పైపింగ్ అయిపోయింది. కొద్దిగా ఉంది అనేసరికి కరెంట్ అయితే పోయింది. నేను బ్యాక్ పెయిన్ ఉండడంతో నేను ఎప్పుడు కాలుతో కుట్టినాను అనమాట. ఎంతో అర్జెంట్ అయితే తప్పితే కుట్టను అనమాట. ఇలా కరెంట్ పోయిన తర్వాత ఇలాగే ఇక్కడ కూర్చోవడం ఎందుకని మిగతా పనులన్నీ చూసుకుందామని మిగతా పనుల్లో స్టార్ట్ చేశాను. ఇదిగోండి మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు సైకిల్తో. అండ్ సైకిల్ ఆ రోజు చాలా మంచి గాలి అయితే వచ్చింది. దాంతో వాళ్ళైతే హ్యాపీగా ఆడుకుంటున్నారనమాట. అండ్ టైం అయిపోయిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి ప్రైవేట్కి అయితే దింపాను. వీళ్ళు ప్రైవేట్కి వెళ్ళొచ్చాక నేనైతే నా పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. అయితే మంచి గాలి అయితే వస్తుందన్నమాట. చిన్న మేఘం అయితే లేచింది. కొద్దిగా చినుకులు కూడా పడ్డాయి. వెంటనే ఆగిపోయాయండి చినుకులు కూడా. అప్పుడు పిల్లల్ని అయితే ప్రైవేట్కి దింపేశాను. మళ్ళీ వాళ్ళని దింపేసి వచ్చాక నేనైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇల్లు గుమ్మాలు క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకున్నాను అనమాట. ఇలా మాప్ పెట్టుకున్న తర్వాత నేనైతే వంటకైతే మళ్ళీ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. మళ్ళీ ఇలా వంట ప్రిపేర్ అంతా ఈరోజు సగం పనులా అయిపోయిందండి. అవతల చూస్తే బ్లౌజ్ కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ చూస్తే వంట కూడా నాకు కంప్లీట్ అవ్వలేదు అనమాట. అలా అయిపోయింది నా పరిస్థితి. అయితే నేను వంట కోసం చికెన్ కర్రీ కోసం అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. టమాటాలు కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వంట చేసేసాక పిల్లల్ని తీసుకురావడానికి వెళ్దామని అనుకున్నాను. ఇంతలోగా చిన్న చినుకులు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అనమాట. నేనైతే తాలింపు అయితే మధ్యలో వదిలేసి వెళ్ళాను అనమాట. ఆపేసి స్టవ్ అక్కడికి బంద్ చేసి వెళ్ళిపోయాను. స్టవ్ ఆపేసి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఒకవైపున చపాతీ చేసుకుంటూ ఇంకో వైపున కర్రీ అయితే పెట్టేశాను అనమాట. ఉడుకుతూ ఉంది. ఇదిగోండి తాలింపుని అయితే పెట్టేసుకున్న తర్వాత చికెన్ అయితే కొంచెం గ్రేవీలా వండేసుకున్నాను. చపాతీ కదా, చపాతీకి కొద్దిగా గ్రేవీలా ఉంటే బాగుంటుందని చెప్పి. ఇదిగోండి ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఉదయం నా పనులు అయ్యాక 11:30 to 12 నుంచి నా పనులు అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అండ్ నైటే నేను మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ నాకు తొందరగా పనులు అవ్వడం కోసమని. ఇదిగోండి పిల్లలు అయితే భోజనం చేసేస్తున్నారు. మేమైతే చపాతీ తింటాం.